రే వీకెండ్ కదా, మంచిగా అందరం ఇంటికి వచ్చాం. చాలా రోజుల తర్వాత సిట్టింగ్ వేద్దాం, తొందరగా రివ్యూ అయిపోకుండా తప్పుకుని వచ్చేయండి అంటగా మా ఫ్రెండ్స్ అందరూ బయట వెయిటింగ్ అనమాట. నేనేమో రివ్యూ ఎంతసేపు రా, ఇలా ఎపిసోడ్ 10-20 ఆ టైంకి అయిపోతుంది, ఇమ్మీడియట్గా నేను ఫటాఫట్ మన రివ్యూ చెప్పేసి ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసేసి వచ్చేస్తాను అన్నట్టుగా చాలా ఎగ్జైటింగ్గా, చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పేశాను అనమాట. ఇప్పుడు వెళ్ళి నేను ఎన్ని సంస్కృతం పదాలు వాళ్ళకు వచ్చు అనేది నేను డిక్షనరీ తీసుకెళ్ళి మరీ అర్థం చేసుకోవాలి సంస్కృతం అనేది. ఓకే, ఎనీవే ఈ సీజన్లో ఫస్ట్ టైం అనుకుంటా కదా ఈ లెవెల్లో ఎక్స్టెండ్ అవ్వడం ఎపిసోడ్. ఎనివే చూసుకుంటే స్పాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ కైండ్ ఆఫ్ డిలే అనేది జరుగుతుంది. స్పాన్సర్స్ వస్తేనే మంచిది లేదు, ఎందుకంటే సీజన్ హిట్ అవుతుంది, సీజన్కి దమ్ ఉంది అనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో సీజన్ని కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎనివే చూసుకుంటే రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఇది మాస్టరు, మనలో ఒక సబ్స్క్రైబర్ ధనంజయ్ రావ్ అని, ఆయన గచ్చిబౌలిలో ఆయన వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయితే అవ్వడం వల్ల హ్యాండ్ విపరీతమైన ఫ్రాక్చర్ అయింది. ఆ చెయ్యి చూస్తేనే భయం వేసింది నాకు. సో ఆయనకి 5-6 lakhs వరకు యాక్సిడెంట్కి ఖర్చు అవుతుందన్నారు. ఎయిమ్ హాస్పిటల్ అది ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఆయన అడ్మిట్ అయి ఉన్నారన్నమాట. 5-6 lakhs ఖర్చు పోయి ఉంటుంది. అండ్ ఆయన ఇన్సూరెన్స్ 2 lakhs వరకు మాత్రమే ఉంది. మిగతాది ఖచ్చితంగా ఏమాత్రం ఆయన ఎఫర్ట్ చేయలేని పరిస్థితి అన్నమాట వాళ్ళ ఫ్యామిలీది. సో దయచేసి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్పే ఆర్ జీపే చేయొచ్చు. 99599131 99599131 ఈ నెంబర్కి. ఆర్ఎల్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 3051201 అరే మళ్ళీ వినండి, 3051201001236 ఐఎఫ్ఎస్సి సిఎన్ఆర్బి 00130151 యూపీఐ ఐడి danu24k1@YBL ఇదనమాట. సో ఇక్కడి నుంచి కాకుండా ఇండియా బయట నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకునే వాళ్ళు పేపాల్ అకౌంట్ కొడమంచిలి శ్రీనివాస్@gmail.com KODAMANCHILISRINIVAS@gmail.com. ఓకే, ఫైనలీ ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే పృథ్వీ రోహిణితో మాట్లాడుతుందన్నమాట. పృథ్వీ రోహిణితో అంటాడు, మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి బిగ్ బాస్ ఇంకా బ్యాచ్ అయితే ఇచ్చేసేమన్నారు, ఆ టర్మ్ అనేది అయిపోయింది కాబట్టి. సో పృథ్వీ అప్పుడు చెప్తాడు, నేను షాక్ అసలు ఈ కమెంట్ ఏంటి, పృథ్వీ అయినా ఈ కమెంట్ వేసింది అన్నట్టుగా. నేను మెగా చీఫ్ అయినా కూడా ఇంత బాగా చేసేవాడిని కాదేమో, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అన్నట్టుగా అనడం అనేది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అలా స్పోర్టివ్గా ఉన్న విధానం అనేది పృథ్వీ నుంచి నేను ఇది చూడడం ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనే చెప్పాలి ఈ సీజన్లో అయితే. అండ్ తర్వాత చూసుకుంటే రోహిణి స్పెషల్ థ్యాంక్స్ టు తేజ అండ్ అవినాష్, వీళ్ళిద్దరికి అసలు మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి చోట నిజంగా అన్నట్టుగా వాళ్ళు ఆ థ్యాంక్స్ అని చెప్పడం, వాళ్ళు కూడా అంతే ఇదిగా అయితే దాన్ని రిసీవ్ చేసుకుంటే నో మనం అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వీఆర్ ఆర్ట్ అన్నట్టుగా, ఏఆర్టీ అన్నట్టుగా ఏదైతే బయట వీళ్ళ గ్రూప్కి ముద్దు పేరుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ వెళ్తున్న వర్డ్ ఉందో అదే వర్డ్ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడు యూస్ చేసుకుంటారు, ఆర్ట్ అన్నట్టుగా. సో మనం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళది గ్రూప్ గేమ్ కాకుండా కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ అండ్ ఒకరినొకరు నామినేషన్ చేసుకోకుండా కూడా వీళ్ళైతే గ్రూప్ గేమ్ ఆడొచ్చు, అదే ఇప్పుడు నిఖిల్ పృథ్వీ ఆడితేనేమో అదేమో గ్రూప్ గేమ్ అయిపోతుందా, దాన్ని ఎందుకు వీళ్ళని ఎందుకు తిట్టావు, వీళ్ళని ఎందుకు గ్రూప్ గేమ్ అనరు అంటే బేసిక్గా వీళ్ళది టాక్సిక్ కాదు మాస్టర్, టాక్సిక్ కాదు. వేరే వాళ్ళు ఓడిపోవాలని, వేరే వాళ్ళని తగ్గించాలని, వేరే వాళ్ళని ఓడగొట్టాలని, వేరే వాళ్ళని ఏ అవకాశం రాకుండా చేయాలని ఆ కైండ్ ఆఫ్ టాక్సిక్ నేచర్ అయితే కాదు. వీళ్ళే గెలవాలని ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికైతే ఎలా ఉంటుంది వీళ్ళకు కూడా బాగా ఆడి వీళ్ళు గెలవాలని ఉంటుంది, అంతేగాని పక్కన వాళ్ళని తొక్కి వెళ్ళాలనే ఆ ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా వీళ్ళకు ఉండదు. సీజన్ 5లో ఎలాగైతే సన్నీ, మానస్, కాజల్ ఆ గ్రూప్ ఉండేదో ఫుల్ ఆఫ్ పాజిటివిటీతో, అండ్ అంతెందుకు లాస్ట్ సీజన్లో చూసుకుంటే స్పై అనే గ్రూప్ కూడా ఎంత పాజిటివిటీ ఉండేదో, వాళ్ళంత పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడేది గ్రూప్ గేమ్ అనే ఫీలింగ్ ఎవరికి రాలేదు. ఇప్పుడు వీళ్ళది కూడా ఆర్ట్ అనే ఈ బ్యాచ్ది కూడా గ్రూప్ గేమ్ అన్నట్టుగా ఎక్కడ అనిపిస్తుంది, ఎందుకంటే టాక్సిక్ ఫీలింగ్ అనేది ఎక్కడ లేదు కాబట్టి అది. అండ్ తర్వాత రోహిణి తేజతో చెప్తుంది, అరే బాగా ఎమోషనల్ అవుతుంది అనమాట, అరే మనం ఆడలేము, మనకంత సీన్ లేదని మనల్ని అసలు ఎంత గేలి చేశారా, మొత్తానికైతే మన జోన్లో మనం ఎంతవరకు చేయాలి, ఎంత బెస్ట్ ఇవ్వాలన్నట్టుగా మనం అయితే అది చేస్తున్నాం. సో ఐఎమ్ హ్యాపీ అన్నట్టుగా రోహిణి, నేను ఆ సీజన్లో అయితే మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది, అప్పుడు నేను చాలా బాధపడ్డా, ఈ సీజన్లో అయితే ఐ మేడ్ ఇట్ అన్నట్టుగా అయితే తను చెప్తుంది. ఎక్కడ కోల్పోయిందో మళ్ళీ అక్కడే తిరిగి సాధించుకోగలగడం అంటే ఇదేనమాట. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీలో భాగంగా అది అనౌన్స్ చేసినప్పుడు, ఆ ట్రోఫీ చేతిలో వచ్చినప్పుడు తేజ, రోహిణి ఎంత మనస్ఫూర్తిగా కొడుతున్నారు మాస్టర్ క్లాప్స్, అసలు నిజంగా సో బ్యూటిఫుల్ టు వాచ్. అసలు వాళ్ళని
చూడడం, తేజ మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టడం, రోహిణి ఏమో మన అవినాష్ పక్కన వచ్చినప్పుడు ఇలా తీసుకొని ఇలా ముద్దు పెట్టడం. సో క్యూట్ టు వాచ్ కదా, ఎంత బాగా అనిపించిందో చూసినప్పుడు, ముచ్చటగా అనిపించింది. అలా ఉండాలి ఏదన్నా రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ, అలా ఉన్నప్పుడు అబ్బా ఇలా ఉండాలి ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ తర్వాత 4 lakhs అయితే ఇప్పుడు అవినాష్ గెలిస్తే 4 lakhs యాడ్ చేస్తామన్నట్టుగా బిగ్ బాస్ అనేసారు కాబట్టి 4 lakhs యాడ్ అయింది. 54,30,000 వరకు వెళ్ళిపోయింది అనమాట. మరి అబ్బాయి ఫస్ట్ టైం సార్ 50 lakhs కంటే ఒక ప్రైజ్ మనీ ఎక్కువ ఉండడం, ఇయర్లీ వెరీ లక్కీ అన్నట్టుగా అవినాష్ అంటుంటే ఏం ఆవేశపడకు ఇప్పుడు కట్ అవుద్దు చూడు అన్నట్టుగా అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు 14th వీక్లో జరిగే టాస్క్లో ఈ ప్రైజ్ మనీ కట్ అయ్యే సంబంధించిన టాస్క్లే అవ్వబోతున్నాయి అనమాట. ఎలాగైతే లాస్ట్ సీజన్ 6th సీజన్ అనుకుంటా కదా, ఇలాంటి టాస్కులు పెట్టి ప్రైజ్ మనీ కట్ అయ్యే టాస్కులు చీటికి మాటికి కట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో భలే ఇంట్రెస్టింగ్ అనిపించిన టాస్కులు. సో ఈసారి టికెట్ ఫినాల్ టాస్కులు బిస్కెట్ అయిపోయినాయి కాబట్టి అట్లీస్ట్ ఈ టాస్కులన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే చూసి తరించడానికి మేము హ్యాపీ. ఎలాగో లొల్లి చేయడానికి పృథ్వీ లాంటి కంటెస్టెంట్లు లేరు కాబట్టి, ఎలిమినేట్ అయ్యి రేపు ఎలాగో వెళ్ళిపోతున్నారు కాబట్టి, పృథ్వీ లేకుండా ఈ టాస్కుల్లో లొల్లిలు ఎలా ఉంటాయి, గొడవలు ఎలా ఉంటాయి చూడాలి. వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ పృథ్వీ లేని టాస్కులు ఎలా ఉంటాయి, ఫిజికల్ టాస్కులు అని. అండ్ తర్వాత చూసుకున్న గోల్డెన్ టికెట్ అండ్ బ్లాక్ టికెట్. బ్లాక్ టికెట్ వచ్చేసి తేజ, ప్రేరణ, పృథ్వీ, నబీల్, విష్ణు వీళ్ళ 5గురికి వచ్చేసింది. మిగిలిన వాళ్ళకి ఓకే వీళ్ళ 5గురికి అయితే ఫస్ట్ బ్లాక్ టికెట్ వచ్చేసింది. నిఖిల్ ఇచ్చింది తేజకి. దేనికి? ఓడిపోతే ఇక ఏమోరా నాకంత లక్ లేదు, ఏం నా జీవితం అన్నట్టుగా అట్లా సెల్ఫ్ డిమోటివేట్ అవుతూ ఉంటాడు మాటికి అన్నట్టుగా. ఆ కారణం చేతనే నిఖిల్ తేజకి అయితే ఇచ్చాడు బ్లాక్ టికెట్. ఫర్ ద సేమ్ రీజన్ దుమ్ములో కూడా నిఖిల్ మళ్ళీ తేజానే పెట్టేసి ఇదే రీజన్ చెప్పేశాడు అనమాట. 2 times కూడా తనకి తాను తగ్గించుకుంటాడు, తనని తాను తక్కువ చూసుకుంటున్నాడు అని. ఇది ఒక ఆ ట్యాగ్ అనేది బ్లాక్ టికెట్ అనేది నెగిటివ్ ట్యాగ్ అయినా కూడా తను చెప్పింది అయితే తనని ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్ మాటే కాబట్టి మనం అప్రిషియేట్ చేయాల్సిందే నిఖిల్ని. అండ్ తర్వాత గౌతమ్ ప్రేరణకి బ్లాక్ టికెట్ ఇస్తూ ఏదైతే రీసెంట్గా గెస్ట్లతో వితిక అండ్ పునర్నవితో చేసిన బిహేవియర్ అనేది చాలా రూడ్గా అనిపించింది, అలా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా అన్నాడు. అది మొత్తం అందరి ఫీలింగ్, పబ్లిక్ అందరి ఫీలింగ్ కూడా అదే. దట్ వాస్ టూ రూడ్, టూ హార్ష్. ఒక గెస్ట్లుగా వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్కి వాళ్ళని అమర్యాద పరిస్తే మనం ఆ కంటెస్టెంట్స్ అమర్యాద పరిచేది గెస్ట్లను కాదు, బిగ్ బాస్ని. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు వచ్చారు కాబట్టి. సో ఇట్ ఈస్ కంటెస్టెంట్స్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ దెమ్. అండ్ తర్వాత ప్రేరణ ఇప్పుడు ఆ రీజన్ చెప్పాక ప్రేరణ ఫౌల్ వీడియో అయితే ప్లే చేశారనమాట. ఫౌల్ వీడియో అంతగానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఆబ్వియస్లీ దాని గురించి అడగకుంటే బాగోదనే ఉద్దేశంతో ఆ వీడియో అయితే ప్లే చేశారు. ప్రేరణ ఏంటి ఇలా దొరికేశాను అన్నట్టుగా అనుకొని దాన్ని కవర్ చేయాలని చాలా ట్రై చేసింది. సార్ యాక్చువల్లీ నేను అది పక్కనే పడింది కదా సార్ అన్నట్టుగా అంటుంటే డిస్క్ అనేది కింద పడితే తీసుకోవాలమ్మా, క్యాచ్ పట్టి కాదు అన్నట్టుగా అంటున్నారు. సార్ అలా కాదు సార్, అలా రూల్ ఆ రూల్ అయితే నాకు గుర్తులేదు అన్నట్టుగా. రూల్ గుర్తులేకపోవడం ఏంటో ఆ రీజనే నాకు వింతగా అనిపించింది అనమాట. ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పేసుకోవాలి, మళ్ళీ దాన్ని లాగి పెంట చేసుకుంటే గలీజ్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి కూడా నువ్వు వాళ్ళు చెప్పింది ఎందుకు చేయలేదు, సంచాలకు ఎందుకు చేయలేదంటే సార్ అది యాక్చువల్లీ రూల్స్లో లేదు కదా సార్ అన్నట్టుగా అయితే చెప్తున్నమాట. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్లో లేదేమో, సంచాలక్ ఆ రూల్ చెప్తున్నారు కదా. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు చేయాల్సింది. ఎందుకంటే సంచాలకులకు ఉండే పవర్ అలా ఉంటుంది. వాళ్ళ పవర్ అలా ఉంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఏం చెప్తే చేయాల్సింది. నువ్వు పైనుంచి ఎక్కి దూకాలంటే దూకాల్సిందే, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో నీటిపైన తేలాల్సిందే, నువ్వు ట్రై చేయాల్సిందే. అది పాసిబిలిటీ ఉందా లేదా, ఆ రూల్ బుక్లో ఉందా లేదా అనవసరం, సంచాలకులు చెప్తుండ్రు చేయాల్సిందే. అదే చేయకుండా వాళ్ళు చెప్పిన దానికి ఎగెయిన్స్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ మీదే అలిగి వాళ్ళు వచ్చి హగ్గిస్తున్నా కూడా ప్రాపర్గా రిసీవ్ చేసుకున్న మాడమొహం వేసుకొని ఇవన్నీ చేస్తుంటే ఎవరు బ్యాడ్ అయ్యారు? ఇప్పుడు వితిక, ప్రేరణ ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ నెగిటివిటీ అనేది ఎవరు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు? ప్రేరణ కదా. ఎవరికి ఏమి ఇంపాక్ట్ అవుతుంది? ప్రేరణది కదా. ఎవరిప్పుడు అదే పనిగా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఈ రోజు వరకు కూడా నెక్స్ట్ ఫర్దర్గా రేపు మండే రోజు జరగబోయే నామినేషన్స్లో కూడా ఎవరు ఫేస్ చేస్తారు ఇవన్నీ? ఆబ్వియస్లీ తనే ఫేస్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఈగోకి ఆ క్షణంలో తన ఈగోని తను ఆపుకోలేక ఇదంతా చేసింది. ఇప్పుడు ఆ ఈగో వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో చూడండి, అదనమాట. సో బిగ్ బాస్లో మోస్ట్లీ ఈగో కంటే కూడా
గేమ్ వైజ్గా మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఆడియన్స్కి నచ్చుద్ది అన్నట్టుగా దాని ప్రకారంగా ఉంటే బాగుంటుంది. కానీ అన్నెసరీ ఈగో ఇష్యూస్ వల్ల దానివల్ల ప్రాబ్లమ్సే వస్తాయి తప్ప ఒక్కసారి కూడా అడ్వాంటేజ్ అయితే ఉండదు. అండ్ తర్వాత రోహిణి పృథ్వీని సెలెక్ట్ చేసుకునే బ్లాక్ టికెట్కి టాస్కుల వైజ్గా యునో పృథ్వీని అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే వై నాట్ గౌతమ్ని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, తను కూడా అలాగే తన పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది కదా అన్నట్టుగా అంటుంటే, అంటే బేసిక్గా మనోడు గౌతమ్ ఏంటంటే 3 టాస్క్లో సెకండ్ వచ్చి 1 మాత్రమే లాస్ట్ వచ్చాడు. సో అలా పరంగా కూడా ప్రాపర్గా ఉన్నాడు కదా అని అంటుంటే, అలా కాదు బేసిక్గా మన ఏమంటారు గౌతమ్ కంటే కూడా పృథ్వీ ఏంటంటే నేను టాస్క్లు ఆడలేను, నాకంత సీన్ లేదు అన్నట్టుగా మాటికి నన్ను దెప్పి పొడుస్తూ ఉండేవాడు అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలా తను మాట్లాడేసి పృథ్వీ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాలని చూశాడు. ఏంటి నా గురించి కాదు గౌతమ్ గురించి చెప్పమన్నానంటే నేను నీ గురించి చెప్తున్నాను గౌతమ్ గురించి కాదు అన్నట్టుగా అయితే ఇది ప్రోమోలో వేశారు, ఎపిసోడ్లో అయితే కట్ చేశారు. దేని కట్ చేశారు ఇవన్నీ చాలా వరకు కూడా ప్రోమోలు వేస్తున్నారు, ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. నిన్న చూసుకుంటే కూడా ప్రేరణ అండ్ తేజ మధ్య ఆ కిచెన్ దగ్గర జరిగిన గొడవని ప్రోమోలో వేశారు కానీ ఎపిసోడ్లో కట్ చేశారు. సో ఎక్కడో ఒక చోట చూస్తున్నారులే ఆడియన్స్ అన్నట్టుగా అనుకున్నారు బిగ్ బాస్ వాళ్ళు, లేకపోతే ఏంటి ఎక్కడో చోట చూడడం ఏంటి, ప్రోమోలు బిగ్ బాస్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు చూస్తారన్నమాట. ఎపిసోడ్ ఎవరు చూస్తారు? న్యూట్రల్ ఆడియన్స్తో పాటు మొత్తం అందరు చూస్తారు. సో న్యూట్రల్ ఆడియన్స్ చూసి ఎపిసోడ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, నాట్ ప్రోమోస్ ఆర్ లైవ్ ఆర్ సంథింగ్ ఎల్స్. అండ్ తర్వాత నాగార్జున గారి ముందే పృథ్వీ అలా తన హైపర్ని చాలా బాగా కంట్రోల్ చేసుకుంటూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రోహిణిని అయితే అడగగలిగారు. నా గురించి కాదు గౌతమ్ గురించి చెప్పమన్నారు అంట. ఆహా బాగా లోపల కాలుతుంది, కానీ అది ఏదో విధంగా బయట పెట్టాలని ఈ విధంగా చాలా జెంటల్గా మాట్లాడినట్టుగా బిల్డప్ అనమాట. అండ్ తర్వాత అవినాష్ నబీల్కి బ్లాక్ టికెట్ ఇస్తూ ఏంటి అవినాష్ ఏంటి నబీల్కి బ్లాక్ టికెట్ ఇవ్వడం ఏంటి, మొన్నే ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ దానివల్ల ఆయన వల్లే వచ్చింది, ఎవిక్షన్ పాస్ ఇవ్వడం వల్లే వచ్చింది అన్నట్టుగా చాలా థ్యాంక్స్ చెప్పాడు కదా అని నేను అనుకున్నా. బట్ నబీల్ని సెలెక్ట్ చేసి కేవలం టాస్కుల వైజ్గా నబీల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అన్నట్టుగా ఏదైతే ఆ టాస్క్ పజిల్ ఉంటుందో సుడోకో టాస్క్లో ముందే వెళ్ళి గంట కొట్టేయడం చేసిండు, చాలా కన్ఫ్యూజ్డ్ అన్నట్టుగా ఆ విషయంలో అయితే నబీల్ని బ్లాక్ టికెట్ అయితే ఇచ్చేస్తాడు. కానీ ఇమీడియట్గా దీన్ని మళ్ళీ కవరప్ చేసుకోవడానికి దమ్ము అనేది మళ్ళీ అవినాష్ నబీల్కే ఇచ్చాడు. చాలా బాగా ఆడతాడు, దుమ్ము లేపుతాడు అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా అయితే చాలా బాగా చేశాడు అన్నట్టుగా అర్థం. సో ఒకటి నెగిటివ్ ఇవ్వగానే ఇమీడియట్గా మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు, అన్నెసరీ ఆ రైవల్ అనేది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా వెళ్ళి నబీల్కి ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ తర్వాత తేజ విష్ణుకి ఇస్తూ టాస్కుల వైజ్గానే మళ్ళీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూశారు. అండ్ తర్వాత విష్ణుని నువ్వు ఇప్పుడు నీ హౌస్లో నువ్వు ఎవరిని విన్నర్ అనుకుంటున్నావు అంటే, సార్ నన్ను విన్నర్ అనుకుంటున్నాను సార్ అన్నట్టుగా అయితే చెప్తుంది. నువ్వే విన్నరా, హౌకమ్ ఎన్ని రోజులు లేదు, ఎందుకు ఇప్పుడు సడన్గా నువ్వు విన్నర్ అనుకుంటున్నావు? ఎందుకంటే ఆబ్వియస్లీ శ్రీ మీకు వచ్చి చెప్పింది కదా, నువ్వు ఆట ఆడే పిచ్చిదానా వాళ్ళ వెంట పడ్డం కాదు, నీకు మరీ అంతగా లవ్ గివ్ ఏమైనా కావాలంటే బయటకు వచ్చినాక 100 చూసుకో, ఇంట్లో ఉన్నప్పుడు ఆట ఆడవే బాబా అన్నట్టుగా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఇప్పుడు చెప్పకపోతే, విన్నర్ అని అడిగినప్పుడు తన పేరే చెప్పుకోకపోతే బాగోదు, మళ్ళీ ఆడియన్స్ ఎక్కేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ తన పేరు చెప్పుకుందనమాట. బట్ తన పేరు చెప్పుకున్నప్పుడు మరి నువ్వు ఆ విధంగా ఆడుతున్నావు అంటే, సార్ గేమ్కి ఏం కావాలో నేనైతే 100% ఇస్తున్నాను సార్, గివింగ్ వాట్ ఆల్ ఐ కెన్ అంట. వాట్ ఆల్ యూ కెనా, వాట్ ఆల్ ఆర్ యూ గివింగ్ టు గేమ్? ఓన్లీ ఫాలోయింగ్ బ్యాక్ ఆఫ్ పృథ్వీ వెనక పడితే గెలిచేస్తావని ఎవరాళ్ళు చెప్పింది అసలు? గేమ్ని పక్కన పెట్టి, టాస్కులు పక్కన పెట్టి, నామినేషన్ పాయింట్లు పక్కన పెట్టి, ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీలు కానీ ఇంకోటి కానీ మొత్తం అన్నీ పక్కన పెట్టి కేవలం పృథ్వీ వెనక పడితే చాలు నేను గెలిచేస్తానని ఎలా అనుకుందేమా? సో ఇట్ ఈస్ క్లియర్ దట్ తను కేవలం కవర్ చేసుకోవడానికి నిన్న శ్రీముఖి వచ్చి చెప్పింది కాబట్టి ఇప్పుడు విన్నర్ అని అనుకుంటున్నప్పుడు తన పేరు చెప్పుకోకపోతే బాగోదని మాత్రమే చెప్పింది తప్ప అక్కడ ఎటువంటి లాజిక్, ఎటువంటి జస్టిఫికేషన్ అయితే లేదు తన ఆటలో. అండ్ తర్వాత టాస్కులకి టైటిల్కి సంబంధం లేదు కదా సార్, సో అన్నట్టుగా తను పాస్ట్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ రాహుల్ సిబ్లిగంజ్, బిందు మాధవి ఇలాంటి వాళ్ళు టాస్కులతో సంబంధం లేకుండానే వాళ్ళు టైటిల్ విన్నర్ అయితే అయ్యారు. ఓకే, టాస్కులకి టైటిల్కి సంబంధం అయితే లేదు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు బిందు మాధవిలో టాస్కులు లేవేమో, ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్, నామినేషన్స్ పాయింట్స్ దడ లాడించేది అసలు సీజన్లో. అఖిల్తో చేసే ఆర్గ్యుమెంట్లు ఏ లెవెల్లో ఉండేవి
ఆ లెవెల్లో ఉన్నప్పుడు తనని విన్నర్ చేయకుండా ఎలా ఉంటారు? ఆడపులిరా, అస్సలు సీసలు ఆడపులిరా అన్నట్టుగా ఆ ట్యాగ్కి కంప్లీట్గా న్యాయం చేయగలిగిన కంటెస్టెంట్ బిందు మాధవి. అందుకనే షీ వాజ్ ఏబుల్ టు డూ దట్. అండ్ రాహుల్ సిప్లిగంజ్ వచ్చేసరికి సేమ్ శ్రీముఖితో అదే పనిగా, శ్రీముఖి అదే పనిగా రాహుల్ నువ్వు బయటికి వెళ్ళిపోయే వరకు నేను నామినేట్ చేస్తానే ఉంటా అన్నట్టుగా ఒక మంగమ శబ్దం లాగా చేయడం, ఈయననేమో లైట్ తీసుకుని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళి ఎలాంటి గ్రడ్జెస్ హోల్డ్ చేయకుండా ఆయన ఆట మాత్రమే ఆయన ఆడుకుంటూ వెళ్ళడం, తన ఒరిజినాలిటీ కంప్లీట్గా అక్కడ చూపెట్టడం, హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్లో అవకాశం ఉన్న చోట అది చూపెట్టడం, అందులో ఉన్న జెన్యూనిటీ ఆడియన్స్కి కనబడి అలా రాహుల్ అయితే ఆడియన్స్కి నచ్చి టైటిల్ విన్నర్ అయ్యాడు. కానీ విష్ణులో ఏముందని విన్నర్ అవుతుంది, ఏముందని తను చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంది? ఏమీ లేదని తనకు కూడా తెలుసు. కాకపోతే కేవలం కవరింగ్ కోసం మాత్రమే తన పేరు తనే చెప్పుకోకపోతే ఆడియన్స్ ఏమన్నా అనుకుంటారో, మళ్ళీ నన్ను ఎక్కేస్తారన్న ఉద్దేశంతో. అండ్ తర్వాత తేజ, విష్ణు, ప్రేరణ, గౌతమ్ని సెలెక్ట్ చేసుకుని బ్లాక్ టికెట్కి. ఇక్కడ అసలు హైలైట్, నాకు ఇక్కడ చాలా డౌట్లు ఉన్నాయి దాని మీద. ఏంటంటే ఇప్పుడు గౌతమ్ గురించి ప్రేరణ ఏం చెప్పింది, ఇప్పుడు ఆ డిస్క్ టాస్క్లో క్లారిటీ మిస్సింగ్ అన్నట్టుగా గౌతమ్కి డిస్క్ టాస్క్ గురించి మాట్లాడుతుంది. డిస్క్ టాస్క్ గురించి ప్రేరణ ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే అందులో ఆమె పెద్ద ఫౌల్ చేసి అడ్డంగా నాగార్జున గారు ప్లే చేసిన వీడియోలో కూడా దొరికిపోయి ఇప్పుడు మళ్ళీ డిస్క్ టాస్క్లో గౌతమ్ని పాయింట్అవుట్ చేస్తుందంటే ప్రేరణకి అసలు బుర్ర ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. ఆ డిస్క్ టాస్క్ తప్ప వేరే టాస్క్ గురించి మాట్లాడినా చాలా బాగుండేది. అదే టాస్క్ గురించి వేరే కుర్రోడు ఆడిన అదే టాస్క్లో మరి ఆయనది కరెక్ట్ లేదు అంటే ఈమెది ఏమైనా కరెక్ట్ ఉందా? లేదుగా. ఆడియన్స్ ఇమీడియట్గా కంపేర్ చేసుకుంటారా లేదా సేమ్ టాస్క్ గురించి ఆమె పాయింట్అవుట్ చేస్తుంటే? అది. అండ్ తర్వాత పజిల్ టాస్క్లో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. అలా ఉండు, ఇలా పెట్టు, అలా పెట్టు అన్నట్టుగా మేము చెప్తున్నా కూడా తనకి ఏమీ అర్థం కావట్లేదు, ఎటువంటి క్లారిటీ లేకుండా ఉన్నాడు అన్నట్టుగా అయితే చెప్పుకొచ్చారన్నమాట. ఓకే, టాస్కుల పరంగా ఓకే బాగానే ఉంది. గేమ్ పరంగా, మాటల పరంగా, యాటిట్యూడ్ పరంగా, ఏ పరంగా చూసుకున్నా గౌతమ్ బెటర్ అనిపిస్తున్నాడా లేదా? అది. అండ్ తర్వాత ఇప్పుడు గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇవ్వాలా వద్దా అని అడుగుతుంటే నాగార్జున గారు మొత్తం అందరు రేస్ చేశారు. చూసారా ఈ శుభట్టుపురం దొంగలందరూ అలాంగ్ విత్ నబిల్ మొత్తం అందరు రేస్ చేశారు. నిఖిల్ అయితే వీళ్ళందరూ చేశారా లేదా అన్నట్టుగా ఫస్ట్ అయితే తను ఇలా ఉన్నాడు, ఇలా చూసాడు అన్నమాట. ఇలా చూసాడు, ఓకే చేశారా, ఓకే ఫైన్, నేను కూడా రేస్ చేసిన అన్నట్టుగా రేస్ చేశాడు అనమాట. అంటే ఓన్ డెసిషన్స్ ఉండవా? ఓన్గా తనంత తాను నాకు ఈ విషయంలో ఇలా అనిపించిందని తను అనుకొని రేస్ చేయడా? వీళ్ళు రేస్ చేస్తున్నారు కాబట్టి ఓకే నేను కూడా చేసేచ్చు అనమాట. మళ్ళీ నేను ఒక్కనే రేస్ చేస్తే నా మీద ఏమన్నా పగబడతారేమో, నాతో పాటు వాళ్ళు కూడా రేస్ చేస్తారు కాబట్టి ఓకే సందల్లో సడమి అన్నట్టుగా నేను కూడా రేస్ చేశా అన్నట్టుగా చేయడం తప్ప ఎటువంటి ఇండివిజువాలిటీ లేదు. దేర్ ఈస్ నో ఇండివిజువాలిటీ ఎట్ ఆల్ నిఖిల్లో, ఏమీ లేదు. కానీ తను ఈ రోజుకి టైటిల్ రేస్లో ఉండడం అనేది ఏంటి, ఎందుకు ఉంటున్నాడు అంటే కేవలం తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ వల్ల. నేను ప్రతి వీడియోలో చెప్పి నాకు ఊతపదం లాగా అయిపోయింది. ప్రీ ఎగ్జిస్టింగ్ నిద్రలో కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ నేను గురకపెట్టడం మానేసి ప్రీ ఎగ్జిస్టింగ్ అన్నట్టుగా చెప్పేస్తానేమో. ఆ లెవెల్లో ఈ ఊతపదం అయిపోయింది నాకు నిఖిల్ విషయంలో. ఎందుకంటే ఏ మాత్రం టైటిల్ రేస్లోకి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లేని కంటెస్టెంట్, డౌట్ లేకుండా టాస్కులు బాగా ఆడతాడు మాస్టర్ నిఖిల్, అందులో నేను ఒప్పుకుంటా. కొన్ని విషయాల్లో పెద్దరికం బాగా చూపించి కొంచెం మాట్లాడే ఇదైతే ఉంది, అది కూడా నేను ఒప్పుకుంటా. బట్ వాట్ ఎవర్ మిగతా విషయాల్లో ఫ్లిప్పులు అవుతూ ఉండడం, సొంతంగా డెసిషన్స్ తీసుకోలేకపోవడం, అండ్ అమ్మాయికి యష్మికి అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి దాన్ని చాలా ముందు వరకు తీసుకురావడం, ఇలా ఏ యాంగిల్లో కూడా క్లారిటీ లేని ఒక పర్సన్, మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ. అలాంటి పర్సన్ని టైటిల్ రేస్లో డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ తర్వాత అవినాష్ ఇప్పుడు గౌతమ్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఇది ఇవ్వాలా వద్దా బ్లాక్ టికెట్ అన్నట్టుగా అడుగుతుంటే, సార్ గౌతమ్కి అయితే ఇవ్వకూడదు సార్, ఎందుకంటే ఆ టాస్క్లో ఏదైతే ఉందో బజర్ మోగేంత వరకు కూడా గేమ్ ఆడిండు గౌతమ్. పృథ్వీ అయితే అది ఆడలేదు. సో డెఫినెట్లీ గౌతమ్ ఈజ్ వెరీ మచ్ ఎలిజిబుల్ కదా, తనకి బ్లాక్ టికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టుగా అవినాష్ చెప్పాడు. అండ్ రోహిణి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఒపీనియన్తోనే ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాగార్జున గారు అయితే బ్లాక్ టికెట్ అసలు గౌతమ్కి ఇచ్చేదే లేదు, గోల్డెన్ టికెట్ అన్నట్టుగా ఆయనే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారు.
అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఓకే. మరి దానికి ఏమైనా రీజన్ ఇచ్చుంటే బాగుండేది కదా, కొంచెం అంటే ప్రాపర్ రీజన్ ఇచ్చే నాగార్జున గారు టికెట్ ఇచ్చారు. నాగార్జున గారు అంటే ఇట్స్ బిగ్ బాస్ టీమ్ ఆ టికెట్ ఇచ్చింది, గోల్డెన్ టికెట్ ఇచ్చింది గౌతమ్ అన్నట్టుగా చెప్పుకోవడానికి బాగుండేది. కానీ రీజన్ లేకుండా ఇవ్వడం అనేది కేవలం ఏదో కంటి తుడుపు చర్యలాగా నాకు అనిపించింది. ఏంటంటే లాస్ట్ వీకెండ్లో గౌతమ్ని మామూలుగా డిప్రెస్ చేయలేదు బిగ్ బాస్ టీం నాగార్జున గారి చేత. అదే పనిగా తను సరే ఇప్పుడు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే మాత్రం ఏం తప్పు ఉంది, వాళ్ళు ఆడతారు, వాళ్ళు అలాగే ఉంటారు, అది ఇది అన్నట్టుగా 100 విషయాల్లో గౌతమ్ని డౌన్ చేస్తానే ఉన్నారు. సో ఒకానొక టైంలో గౌతమ్ తను సరిగ్గా ఆడుతున్నా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, నాగార్జున గారు ఎందుకు ఇలా అంటున్నారు అన్నట్టు బాగా నెగిటివిటీ అయితే వచ్చింది. గౌతమ్ని డౌన్ చేస్తున్నారని. అండ్ గౌతమ్ అప్పటికి కూడా తను డౌన్ అవ్వకుండా తన మాట మీద అలాగే స్ట్రిక్ అయి ఉన్నాడు. కానీ తన తప్పు లేకున్నా కూడా అదే పనిగా డైరెక్ట్ హోస్టే అలా ఎక్కేస్తుంటే మనిషికి బాధ వేస్తుంది కాబట్టి ఆ వీకెండ్ ఎపిసోడ్ తర్వాత తను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మా అమ్మ గుర్తొస్తుంది అన్నట్టుగా తను కన్నీళ్ళు పెట్టుకోవడం అనేది డెఫినెట్లీ బిగ్ బాస్ టీమ్ అది చూసింది. అదే బాగా కూర్రోని మనం అనవసరంగా వాడి కాన్ఫిడెన్స్ డౌన్ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వచ్చి ఇక్కడ గౌతమ్కి గోల్డెన్ టికెట్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో జస్ట్ గోల్డెన్ టికెట్ బ్లైండ్గా ఇవ్వడం కాకుండా కొంచెం రీజన్ ఏదైనా చెప్పుకుంటే కొంచెం బాగుండేది. ఇప్పుడు గౌతమ్ డెఫినెట్గా అవినాష్ చెప్పినట్టు తను బజర్ మోగేదాకా కూడా తను గేమ్ ఆడుతూనే ఉన్నాడు. మధ్యలో విత్డ్రా అవ్వనోళ్ళకి అంతవరకు ఆడిన వాళ్ళకి బజర్ మోగేంత వరకు మనం ఎలా విత్డ్రా అవుతాం, దానికి బ్లాక్ టికెట్ ఇవ్వడం ఏంది, ఇచ్చేత్తేరాల రూపాయి గోల్డెన్ టికెట్ అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏదో నాగార్జున గారు చెప్తే గౌతమ్ కది ఇంకా మంచి ఏమంటారు పాజిటివిటీ అయితే పెంచేది, కొంచెం తనకి ఆ ఊరటనైతే ఇచ్చేది లాస్ట్ వీక్ జరిగిన ఆ నష్టానికి, లాస్ట్ వీక్ పెట్టుకున్న కన్నీళ్ళకి. కానీ అలా ఇవ్వకుండా ఓన్లీ బ్లైండ్గా గోల్డెన్ టికెట్ ఇచ్చి ఇమీడియట్గా రోహిణి వైపు వెళ్ళిపోవడం అనేది నాకెందుకో కాస్త డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది అనమాట. తర్వాత రోహిణి విషయంలో మళ్ళీ గోల్డెన్ టికెట్ ఇచ్చేసి నువ్వు ఎవరు నిన్ను 0 అన్నా, ఫిజికల్గా వీక్ అన్నా, ఏమైనా కూడా నువ్వు వాడి గెలిచావమ్మా, హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా ఆమెకు కావాల్సిన ఎలివేషన్ అయితే బాగానే ఇచ్చారు. తర్వాత నిఖిల్కి ఆడియన్స్ బాగా ఆడుతున్నావు, ఫెంటాస్టిక్గా అన్ని వైపుల్లో కూడా యు ఆర్ షోయింగ్ యువర్ బెస్ట్ అన్నట్టుగా చెప్పేస్తుంటే దానికి నిఖిల్ ఏంటంటే సార్ ఎస్ సార్ ఆడియన్స్ నన్ను నమ్మి ఇంతవరకు నన్ను తీసుకొచ్చారు, నాకు ఓట్లు వేస్తున్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసమే, వాళ్ళు చూపించే లవ్ కోసమే నేను ఆడుతున్నాను అన్నట్టుగా చెప్పారు. ఇట్స్ వెరీ మచ్ నెసరీ. నిఖిల్ లాంటి ఒక కంటెస్టెంట్ ఇంత దూరం రావడం అనేది ఆడియన్స్ వల్ల, వాళ్ళు చూపించే అమితమైన ప్రేమ వల్ల వస్తున్నప్పుడు ఆయన ఇంకా అదే పనిగా మూడీగా ఉంటూ కూర్చుంటే నడవదు. కాబట్టి హీఈస్ ప్లేయింగ్ గుడ్, హీఈస్ బ్యాక్. స్టార్టింగ్లో మనం చూసిన నిఖిల్ని మళ్ళీ హీఈస్ బ్యాక్ అన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే నాగార్జున గారు కూడా అన్నారు నిఖిల్ యు ఆర్ బ్యాక్ అని. అది. అండ్ తర్వాత చూసుకుంటే దమ్ముల్లో నబీల్ ఆబ్వియస్లీ నిఖిల్కి అయితే ఇచ్చేశాడు. నా తర్వాత నిఖిలే అనుకున్నా. అండ్ టాస్క్లో కానీ మిగతా ఎక్కడ కానీ హీఈస్ డూయింగ్ గుడ్ అన్నట్టుగా చెప్పారు. నిజంగా స్టార్టింగ్లో ఫస్ట్ 5 వీక్స్ వరకు నబీల్ నిఖిల్ అన్నట్టుగా పోటాపోటీగా ఉండేది. టైటిల్ రేస్లో వీళ్ళిద్దరే ఉంటారు అన్నట్టుగా అయితే ఉండేది. బట్ నబీల్ మధ్యలో నామినేషన్స్లోకి రాకపోవడం, తను గేమ్లో కంప్లీట్గా వైల్డ్ కార్డ్స్ వచ్చాక సైలెంట్ అయిపోవడం వల్ల తను టైటిల్ రేస్ నుంచి అయితే ఖచ్చితంగా జారుకున్నాడు. టైటిల్ రేస్లో అసలు ఇప్పుడు లేడు. కానీ నిఖిల్ అయితే అలాగే ఉన్నాడు. నిఖిల్కి ఇప్పుడు గౌతమ్ తోడయ్యాడు టైటిల్ రేస్లో, అంతేకాని. సో నబీల్ కూడా ఉంటుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. బట్ లేకున్నా కూడా స్టిల్ నబీల్ ఆ మాట అనడం అనేది, నా తర్వాత నిఖిలే అనడం అనేది మేబీ స్టార్టింగ్లో తను ఊహించుకునేమని అన్నాడా, లేకపోతే ఏ యాంగిల్లో అన్నాడు అనేది చూద్దాం. అండ్ తర్వాత తేజకి బ్లాక్ టికెట్ అయితే ఇచ్చి, తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా రీసెంట్ టాస్క్ సంబంధించే తను వీక్ పర్ఫార్మెన్స్ వల్లే ఇచ్చారన్నమాట. సో తర్వాత గౌతమ్కి తన ఆట కానీ మాట కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా గౌతమ్కి రోహిణి ఇచ్చింది. రోహిణి ఎప్పుడైనా సరే గౌతమ్ని సరిగ్గా అర్థం చేసుకుందనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా తేజ గౌతమ్ని నిందిస్తుంటే కూడా గౌతమ్ అలా ఏం కాదు, తన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇవ్వాలని కాదు, ఎవరు నిజంగా అర్హులు అని అనిపిస్తారో, ఎవరు ప్రాపర్గా ఆడుతున్నారు అనిపిస్తారో ఆయనకే ఇస్తాడు. సో గౌతమ్ అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా తేజకి అవినాష్ కూడా చెప్పగలిగింది. తను గౌతమ్ లేని టైంలో కూడా గౌతమ్ని పొగిడింది రోహిణి. సో రోహిణి ఆల్వేస్ హ్యాస్ దట్
స్పెషల్ లవ్ ఫర్ గౌతమ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత రోహిణి ప్రేరణకి బ్లాక్ టికెట్ ఇస్తూ మాట వైజ్ ప్రేరణని ఎవరు పాయింట్అవుట్ చేసినా కూడా అది మాట వల్లే చాలా రూడ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే పాయింట్అవుట్ చేశారు. ఆఖరికి తేజ వెళ్ళేటప్పుడు కూడా నీ మాట ఒక్కటి మార్చుకో అమ్మ చాలు, మిగిలిన అన్నీ బాగున్నాయి ఓకేనా, మాట చూసుకుంటే యూ విల్ గో వెరీ ఫార్ అన్నట్టుగా అయితే చెప్పారు. ప్రేరణ ఇవన్నీ ఫీడ్బ్యాక్ ప్రాపర్గా తీసుకుంటుంది అంటారా? డైరెక్ట్గా వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పారు కదా, నువ్వు కిచెన్ దగ్గర ఉండకమ్మా, నువ్వు లొల్లి పెట్టుకోకు, ఇవన్నీ ఎందుకు చెప్పు అన్నట్టుగా చెప్పినా కూడా ఆయన హస్బెండ్ బయలుదేరిన రెండు నిమిషాల్లో కిచెన్లో మళ్ళీ లొల్లి స్టార్ట్ చేసింది. బట్ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో కూడా ప్రేరణ ఇంకా తెలుసుకోకపోతే అది తనకి చాలా నష్టం. ఆల్రెడీ సీజన్ ఎండింగ్కి వచ్చే టైంలో షీ హ్యాస్ టు నో, ప్రతి ఒక్కటి తను మైండ్లో పెట్టుకొని ఆడగలగాలి. నోటి దుడుసు కంప్లీట్గా తగ్గించుకొని ముందుకెళ్తే ప్రేరణ హ్యాస్ ఛాన్సెస్ టు బీ ఇన్ 3rd or 4th పొజిషన్. తను ఉంటుందా, కంప్లీట్గా తగ్గించుకుంటుందా చూద్దాం. అండ్ తర్వాత తేజ అవినాష్కి ఎంటర్టైనర్స్ గెలవాలన్నట్టుగా నాకు చాలా ఉంటుంది. అండ్ మీ ఇద్దరిలో ఒకరు గెలిస్తే నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అన్నట్టుగా అవినాష్ అండ్ రోహిణికి ఆ కితాబ్ ఇస్తూ అవినాష్కి ఈ గోల్డెన్ టికెట్ దమ్ము అయితే ఇచ్చేశారు. అండ్ దుమ్ము వచ్చేసి విష్ణుని 2 సార్లు ఇక్కడ అండ్ స్టేజ్ మీద కూడా సేమ్ రీజన్తో ఇచ్చారన్నమాట. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో, క్యారెక్టర్ షో అంటారు. మరి ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ అనేది గేమ్లో కూడా తెలుస్తుంది కదా. టాస్క్లో తన గ్లాసులు పడేసిండు కాబట్టి ఆ రీజన్తో ఇక్కడ దుమ్ములో వేశారన్నమాట. స్టేజ్ మీదకి వెళ్ళి కూడా సిమిలర్ రీజన్ మళ్ళీ విష్ణుకి. అండ్ తర్వాత పృథ్వీ నిఖిల్కి ఇస్తూ, పృథ్వీ ఆబ్వియస్లీ ఎవరికి ఇస్తాడు, దమ్ము అన్నప్పుడు నిఖిల్కే ఇస్తాడు. సో టాస్కుల్ పర్సనాలిటీ నాకు పృథ్వీలో నాకు బాగా నచ్చేది అంటే ఎవరు ఏమన్నా అనుకోని, నాకు నిఖిల్ గారు నా ఫ్రెండు, యష్మి నా ఫ్రెండు, విష్ణు నా ఫ్రెండు, నేను వీళ్ళకే చేస్తాను, నేను వీళ్ళతోనే ఉంటా, నేను వీళ్ళ వైపే వెళ్తా అన్నట్టుగా ఆయన ఆట అదే ఆడతాడు, ఎవరు ఏమన్నా అనుకోని. అది ఇప్పుడు చూసి ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, మేమంటే పట్టదా, మేమంటే అంత కాతరలేదా, అసలు మా ఓట్లే అక్కర్లేదా, ఈంది క్యాండిడేటు అన్నట్టుగా ఆడియన్స్ అనుకోరా? అయినా కానీ తను అలాగే ఆడతాడు. బిగ్ బాస్ వాళ్ళు కూడా తనని ఇంకా ఎందుకు సేవ్ చేస్తున్నారంటే ఇగో ఇలాంటి తలతిక్క పనుల వల్ల చూసే ఆడియన్స్ ట్రిగ్గర్ అవుతారు. ఆ ట్రిగ్గర్ అవడం వల్ల బిగ్ బాస్ గురించి డిస్కషన్స్ పెరుగుతాయి, మాకు టీఆర్పీ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ ప్లాన్ వాళ్ళది. పృథ్వీ ఏమో ఆయన ఆట అయినదనమాట. అండ్ తర్వాత పృథ్వీ తేజాని కూడా బ్లాక్ టికెట్ ఇస్తూ టాస్కుల్ వైజ్గానే తేజకి అయితే ఇచ్చేస్తారన్నమాట. తర్వాత గౌతమ్ రోహిణి గౌతమ్కి ఇచ్చింది, గౌతమ్ మళ్ళీ రోహిణికి ఇచ్చాడు. టాస్కుల్ వైజ్గా చాలా బెస్ట్ ఇస్తుంది అన్నట్టు. కానీ ప్రేరణకి మళ్ళీ సేమ్ మాట. అండ్ అవినాష్ నబీల్కి ఇచ్చాడన్నమాట. ఏదైతే మన ఇందాక టాస్క్లో నబీల్కి నెగిటివ్ ట్యాగ్ కాబట్టి ఇక్కడ మళ్ళీ పాజిటివ్ ట్యాగ్ ఇచ్చి బ్యాలెన్స్ అయితే చేసి పడేసాడు. అండ్ పృథ్వీ విషయంలో బ్లాక్ టికెట్ ఇస్తూ రూల్స్ చాలా బ్రేక్ చేస్తూ ఉంటాడు. నామినేషన్స్ పాయింట్స్ అసలు స్ట్రాంగ్ ఉండవు, అవి చూసుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. నామినేషన్స్ పాయింట్స్ పృథ్వీకి ఎందుకు స్ట్రాంగ్ ఉండవు అంటే, తనకంటే తక్కువ ఎవరుండి ఉంటారో అండ్ ప్రీవియస్ వీక్లో బాటమ్ 2లో ఎవరిని వేశారో వాళ్ళలో ఎవరైనా ఇంకా హౌస్లో ఉంటే వాళ్ళని నేను నామినేట్ చేస్తే వాళ్ళు ఈ వారం బయటికి వెళ్ళిపోతారు, నేను ఇంట్లో ఉంటా అనే ఈ స్ట్రాటజీ ప్రకారంగా పృథ్వీ ప్రతిసారి వెళ్తుంటాడు. పృథ్వీ పర్సన్ని నామినేట్ చేయాలనుకున్న పర్సన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళలో ఏం రీజన్స్ ఉంటాయా అని వెతుకుతాడు నామినేట్ చేయడం కోసం. బట్ నామినేట్ చేయాల్సిన పద్ధతి ఏంటి, రీజన్ ఉంటే పర్సన్ని నామినేట్ చేయాలి, నాట్ వైజీ వర్సా అది. అండ్ తర్వాత గౌతమ్ చెప్పుకున్నాం, అవినాష్ చెప్పుకున్నాం, విష్ణు నిఖిల్ని ఆబ్వియస్లీ చేసింది దమ్ము అని. అండ్ దుమ్ములో తేజాని పెట్టేసి ఇద్దరితోనే ఉంటాడు, రోహిణి అండ్ అవినాష్తో, అందరితో ఉండాలి కదా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. మరి విష్ణు ఎవరితో ఉంటుంది, పృథ్వీతో 90% ఉంది, 9% మిగిలిన 10%లో 9% నిఖిల్తో ఉంది, ఇంకెవరితో ఉంటుంది? సో తనది తాను చూసుకోకుండా తనతోనే అంత పెద్ద మచ్చ పెట్టుకుని వేరే వాళ్ళ మచ్చ కోసం నువ్వు వాళ్ళలో అది అట్లున్నావు ఇట్లున్నావు వాళ్ళతోనే ఉంటున్నావు అంటే అందులో ఏం రీజన్ ఉంది? తేజ విష్ణుకి వేసాడు కాబట్టి విష్ణు తేజకి వేసింది అంతే, అంతకు మించి ఏమీ లేదు. కంప్లీట్గా డిజాస్టర్ రీజన్స్ అన్నట్టుగా చెప్పుకోవాలి. అండ్ గౌతమ్తో జరిగిన ఇష్యూ తేజ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. నాకు గౌతమ్ ఆయన చేసిన తప్ప రైటా పక్కన పెడితే నాకు దానివల్ల నష్టం జరిగింది, నాకు అది నచ్చలేదు కాబట్టి నేను ఆ పాయింట్ రేస్ చేశాను అన్నట్టుగా. అయితే నాకు ఎందుకో ఇది తీగ తెగడం వరకు లాగడం అనే కంటే కూడా తెగిపోయినాక కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి అతుకుపెట్టి మరి అది ప్రాపర్గా కట్టుకట్టి మరీ మళ్ళీ లాగుతున్నట్టుగా అర్థమవుతుంది అన్నమాట. ఏంది ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అనే ఫీలింగ్ వచ్చింది. ఏంది
గౌతమ్ చేసింది కరెక్టే అయి ఉండొచ్చు, బట్ ఆయన సెలెక్ట్ చేసుకున్న రీజన్ నాకు నచ్చలేదు అంట. ఏం రీజను? మన ప్రేరణ ప్రతి దాంట్లో సెకండ్ వచ్చింది, తనలాగే సెకండ్ వచ్చింది కాబట్టి తను ఆడుతున్నప్పుడు ప్రేరణ కూడా ఆడాలి అనుకోవడం అయితే రాంగ్. అంటే ప్రేరణ సెకండ్ వచ్చిందంటే నేను ఫోర్త్ వచ్చినా అని నన్ను తీసేసినట్ట అన్నట్టుగా అయితే అంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒకరు మంచోళ్ళు అని మనం అంటామంటే ఇంకోరు చెడ్డోళ్ళని కాదు కదా బాబాయ్. గౌతమ్ కూడా అదే అన్నాడు, రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదని కాదు కదా. సో ఇట్ ఈస్ సింపుల్ దట్ ప్రేరణ సెకండ్ వచ్చింది, సెకండ్ వచ్చిన అమ్మాయికి నేను ఇస్తాను అని అర్థం ఏంటంటే, ఇప్పుడు అరే నేను ఫస్ట్ పొజిషన్ జస్ట్లో మిస్ అయిందిరా, అరే నేను గెలవడం జస్ట్లో మిస్ అయిందిరా అలా అని మాటికి జస్ట్లో మిస్ అయింది అని మనం లైఫ్లో అంటుంటాం కదా. ఎందుకంటే జస్ట్లో మిస్ అయ్యేవాడికి ఆ అర్హత ఉంది కాబట్టి, ఆ జస్ట్లో మిస్ అవ్వకపోయింటే వాడు గెలిచేవాడు కాబట్టి. గౌతమ్ కూడా తనని తాను అందుకే తీసుకున్నాడు, సెకండ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి, ఆయనకు ఆ సత్తా ఉంది అని తనకు తాను అనుకున్నాడు కాబట్టి అదే రీజన్ చెప్పి తను అక్కడ కంటెండర్గా అయితే ఉన్నాడు. సేమ్ రీజన్తో ప్రేరణను కూడా సెలెక్ట్ చేసుకుని ప్రేరణతో తనకి టర్మ్స్ అనేవి బాగాలేకపోయినా కూడా స్టిల్ తీసుకున్నాడు. నువ్వు అలా ఎందుకు తీసుకున్నావంటే నువ్వు సోలో బాయ్గా అని అనుకుంటావు కాబట్టి నువ్వు కావాలనే అది మళ్ళీ ఎలివేట్ చేసుకోవడానికి అలా తీసుకున్నావు అన్నట్టుగా అంటున్నాడు. అవును తీసుకున్నాడు, తప్పేంటది? ఇప్పుడు తను సోలో బాయ్గా ఉంటూ గ్రూప్ గేమ్ ఆడితే అది తప్పు అవుతుంది. సోలో బాయ్గా ఉంటూ సోలోగానే డెసిషన్స్ తీసుకుంటే ట్యాగ్కి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకుంటే అది తప్పెందుకు అవుతుంది? అది కరెక్టే కదా, అది దాన్ని అప్రిషియేటే కదా చేయాలి. అప్రిషియేట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అండ్ తేజ అది మరీ దూరంగా లాగుతా ఉన్నాడు. నేను ఏంటి ఆల్రెడీ తెగిపోయిన దాన్ని మళ్ళీ లాగుతున్నాడు, దీనివల్ల ఉపయోగం ఏంటి అని నేను చూస్తున్నాను అనమాట. ఆ ఎపిసోడ్ని అంత ఘనం లాగడం అనేది, ఆ పర్టికులర్ డిస్కషన్ అంత ఘనం లాగడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఏవీ లేని దాన్ని దేనికి లాగుతున్నారు అని. అండ్ ఇప్పుడు ఏమంటున్నాడు, గౌతమ్ నుంచి నేనైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అన్నట్టుగా అంటాడు. ఎక్స్పెక్ట్ చేయకపోతే మరి గౌతమ్ ఇవ్వలేదని నువ్వు ఎందుకు అంటున్నావు బాబాయ్? నువ్వు ఎందుకు అడుగుతున్నావు? గౌతమ్ అదే అంటాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోతే నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా అంటే, కాదు సార్ బేసిక్గా గౌతమ్ ఆయన డిస్కషన్ కోసం వెళ్తుంటే నిఖిల్తో పాటు గౌతమ్ ఎలాగో తేజకి ఫ్రెండ్ కాబట్టి తేజకే ఇచ్చేస్తాడని అందరూ అనుకున్నారు సార్. సో ఆబ్వియస్లీ ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి నేను అలా అన్నాను అన్నట్టుగా రకరకాలుగా చెప్పేస్తున్నాను అన్నమాట. ఫీలింగ్ అనేది ఉంటుంది, నువ్వు అనుకున్నావు అది ఇదంటే, నువ్వేదో అనుకుంటే అది గౌతమ్ నిలబెట్టుకోవాలని ఏముంది? ఆయన గౌతమ్ ఏంటి మాటికి ఈయననే గెలిపించాలని, మాటికి ఈయనకే అవకాశం ఇవ్వాలని ఏమన్నా ఇట్లా బాండ్ ఏమన్నా రాసుకున్నాడా? ఆల్రెడీ టికెట్ ఫినాలేలో గౌతమ్ తేజాని అస్సలు కన్సిడర్ చేయలేదా అంటే అది లేదు కదా. ప్రీవియస్ దాంట్లో ఇచ్చాడు కదా అవకాశం, ఇచ్చాడు. అంతకుముందు శాండ్ పోసే టాస్కుల్లో కూడా గౌతమ్ మన తేజాన్ని సపోర్ట్ చేస్తూనే ఆయన దాంట్లో అయితే శాండ్ పోయలేదు. ఇంకేం చేయాలి? అడుగున అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్లీ తేజాన్ని సపోర్ట్ చేస్తున్నాను, కానీ ప్రతి చోట ఏ ఒక్కటి మిస్టేక్ కూడా సపోర్ట్ చేసుకుంటూ కూర్చోవాలంటే అది గ్రూప్ గేమ్ అవుతుందా లేదా? అదే ఫ్రెండ్కి మెయిల్ చేస్తున్నాడు అంటే ఈయన మాత్రం గ్రూప్ గేమ్ ఆడొచ్చు, పక్కోళ్ళని మాత్రం గ్రూప్ గేమ్ అంటూ పాయింట్అవుట్ చేస్తున్నారు అన్నట్టుగా ఇలా గౌతమ్ని వేలెత్తి చూపిస్తారా లేదా? మరి అలా వేలెత్తి చూపించే అవకాశాన్ని గౌతమ్ ఎందుకు తెచ్చుకుంటాడో, అలాంటి సిచ్యుయేషన్ని గౌతమ్ తెలిసి కూడా ఎందుకు ఫేస్ చేయాలనుకుంటాడు? నీ కోసం చెయ్యడు కదా. గౌతమ్కి తెలివి ఉంది కాబట్టి ప్రాపర్గా నిమిషంలో తనకి ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఓటేశాడు. తనని తాను కంటెండర్గా ఎందుకు ప్రమోట్ చేసుకున్నాడో ఎగ్జాక్ట్లీ అదే రీజన్తోనే ప్రేరణను కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది. ఇంతకు మించి జెన్యూనిటీ ఇంకేముంటుంది బాబాయ్ గేమ్లో? నాకు అర్థం కాదు. అట్మోస్ట్ జెన్యూన్గా ఉన్నాడు. డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిందే గౌతమ్ని. అప్రిషియేట్ చేయకుండా ఈ కైండ్ ఆఫ్ పాయింట్అవుట్ చేయడం అనేది ఖచ్చితంగా మెగా డిజాస్టర్ అని నేను అంటాను అనమాట. అండ్ తర్వాత ప్రేరణ నబీల్ని సెలెక్ట్ చేసుకుని గేమ్ వైజ్గా వెరీ గుడ్ అన్నట్టుగా చెప్తూ తేజాని మళ్ళీ తేజ ఏంటంటే చాలా స్మార్ట్గా ఆడుతుంటాడు గేమ్. ఒక 10 ఎత్తుల ముందే గేమ్ అనేది ఆలోచించి దాని తగ్గట్టుగా పావులు అనేవి కదుపుతూ ఉంటాడు. అండ్ ఈ రకంగా ఆడితే ఇది ఆడియన్స్కి తెలిసిపోయి ఫినాలేకి రాకపోవచ్చేమో అన్నట్టుగా అంటుంది. లేదు సార్ నేను అంత ఆలోచన అవి నాకు ఉండదు, నేను జస్ట్ ఐల్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా అయితే అంటున్నాను అనమాట. గో విత్ ద ఫ్లో అని గౌతమ్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే అన్నాడు తేజతో డిస్కషన్లో. కానీ గౌతమ్ అంటేనేమో అది కాదు, కానీ ఈయన అదే డైలాగ్ అంటే ఈయన డైలాగ్ని మాత్రం ఆడియన్స్ నమ్మాలి.
ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఎందుకంటే తేజకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఏ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో, తన ఆలోచన తీరు ఎలా ఉంటుందని అందరికీ తెలిసినప్పుడు ప్రేరణ అక్కడ చెప్పింది క్లియర్గా కరెక్ట్ కదా. తేజ గురించి లేని ప్లేసెస్లో కూడా కంటెంట్ కోసం ట్రై చేయడం, అది ఎక్కడ తీరా ఆడియన్స్కి తెలిసిపోద్దేమోనని దానికి తగ్గట్టుగా మూవ్స్ చూడడం, ఇలా ఉంటే డెఫినెట్లీ ఫినాలీకి రాడేమో అనిపించే ఇది ప్రేరణ క్లియర్గా తేజని డీకోడ్ చేసేసింది. ఆ తేజ మీద నెగిటివిటీ ఉందో మరేంటో కానీ మొత్తానికైతే ప్రాపర్గా డీకోడ్ చేసింది. అలా డీకోడ్ చేయడం వల్లే ఆబ్వియస్లీ ఇవాళ తేజ బయటికి వెళ్ళడానికి రీజన్ కూడా వన్ సచ్ ఆ కైండ్ ఆఫ్ గేమే అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే నిఖిల్ నబీల్ని ఆబ్వియస్లీ నిఖిల్ చేశాడు కాబట్టి నిఖిల్ కూడా మళ్ళీ రివర్స్ వచ్చి నబీల్నే. అండ్ తర్వాత తేజకి సెల్ఫ్ డిమోటివేషన్, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫైనల్గా అయితే గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్ ఉంటుందంటే ఇప్పుడు గౌతమ్, నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళ ముగ్గురికి మాత్రమే గోల్డెన్ టికెట్ వచ్చింది కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఒకటి అడ్వాంటేజ్. ఇంకేం అడ్వాంటేజ్ రా, ఫినాలేకి దగ్గరకు వస్తున్న టైంలో మేబీ నాకు తెలిసి ప్రైజ్ మనీ పెంచడానికి సంబంధించింది ఇప్పుడు వచ్చే వారం నుంచి మండే నామినేషన్స్ అయిపోయాక దానికి సంబంధించిన టాస్కులు జరుగుతాయి కాబట్టి ఆ టాస్కుల్లో ఏమన్నా చిన్న అడ్వాంటేజ్ అయి ఉంటుంది, కానీ మేజర్ అడ్వాంటేజ్ అయితే ఏది అయి ఉండదని నా పర్సనల్ ఫీలింగు. మరి ఏ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అయి ఉంటుందని మీకేమనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ తర్వాత తేజ ఎలిమెంట్ అయితే అయిపోయాక ఓకే, నాకు మా అమ్మ వచ్చింది చాలా, అమ్మ రావాలనుకున్నాను, అమ్మ వచ్చింది చాలా రా అబ్బాయి నాకు అన్నట్టుగా అయితే చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్లీ తను గౌతమ్ మీద చాలా హోప్స్ పెట్టుకుని గౌతమ్ని ట్రిగ్గర్ చేస్తే బిగ్ బాస్ వాళ్ళు ఆ గౌతమ్తో నాకు వచ్చే ఆ లొల్లి కైండ్ ఆఫ్ కంటెంట్ కోసమైనా నన్ను ఉంచుతారేమో అని తను చాలా స్కెచ్ చేశాడు. బట్ ఆ స్కెచ్లు ఏవి బిగ్ బాస్ పండనీయకుండా హ్యాపీగా బయటికి పంపిస్తాడు. ఎందుకంటే ఎలిమినేట్ అవుతాడు అనుకున్న టైంలో ఇలాంటి కైండ్ ఆఫ్ స్కెచ్లు వేస్తుంటే బిగ్ బాస్ వాళ్ళు ఆ స్కెచ్లకు పడిపోయి తేజకి అవకాశం ఇస్తే ప్రతి ఒక్క సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్కి భవిష్యత్తులో ఇది అలవాటు అయిపోతుంది. జస్ట్ బిఫోర్ ఇంకా వాళ్ళ పని అయిపోయింది అనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ కోసం ఏదో ట్రై చేస్తూ ఉంటారు, బొక్కబోర్లా పడతారు, బిగ్ బాస్ రాంగ్ ట్రాక్లో వెళ్ళినట్టుగా అయిపోతుంది అనమాట. ఆర్గానిక్గా జరగాల్సిన గొడవలు స్క్రిప్టెడ్గా వాళ్ళకు వాళ్ళు మైండ్లో అనుకుని అప్పటికప్పుడు ఏదో గొడవ పడాలి కాబట్టి పడాలన్నట్టుగా ఉంటుంది. సో ఆ ఆస్కారం ఇవ్వద్దు, బిగ్ బాస్ అనేది కంపు పట్టేయొద్దనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ వాళ్ళు తేజాన్ని బయటికి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిపోయాక అవినాష్, రోహిణి ఆబ్వియస్లీ వీళ్ళిద్దరికి బీభత్సమైన పాజిటివిటీ అయితే ఇచ్చేశాడు. రోహిణి నీదైతే బిగ్గెస్ట్ గెలుపమ్మా, నువ్వు గెలిచినప్పుడు మొన్న మెగా చీఫ్గా నా కళ్ళెమ్మటి నీళ్ళు అయితే వచ్చేసాయి. అండ్ నామినేషన్స్ ఇప్పటివరకు నువ్వు రాలేదు, అది ఒక్కటే నీలో డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వీక్ నువ్వు నామినేషన్స్కి వస్తే ఏమవుద్దో తెలియదు, కొంచెం చూసుకో, స్ట్రాంగ్గా ఉండు అన్నట్టుగా అయితే చెప్పడం. తేజకి చాలా బాగా తెలుసు ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా సడన్గా ఒకసారి నామినేషన్స్లోకి వస్తే జప్ అని బయటికి వెళ్ళిపోతారని. సో అందుకే ఆ రోహిణికి ఆ వార్నింగ్ అయితే కొంచెం చూసుకో అమ్మా అని. అండ్ రోహిణి గెలుపుని నిజంగా తేజ మనస్ఫూర్తిగా ఆహ్వానించి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాడు. అండ్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పుడు కూడా తన గెలుపుని కూడా అదే రేంజ్లో హ్యాపీ ఫీల్ ఒకరికొకరు మాస్టర్ ముగ్గురు ఆర్ట్ అంటే ఆర్ట్ ఫెంటాస్టిక్ గ్రూప్ అన్నట్టుగా చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో స్పై లాగా, 5th సీజన్లో సన్నీ మానస్ కాజల్ లాగా ఫెంటాస్టిక్ గ్రూప్. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, ఒక టాక్సిక్ నేచర్ లేకుండా పాజిటివిటీ పెంచుకుంటూ వెళ్ళే ఇలాంటి ఫ్రెండ్స్ గ్రూప్ డెఫినెట్లీ బిగ్ బాస్లో ఉంటే ఇట్ విల్ బీ హెల్దీ చూసే ఆడియన్స్కి కూడా అది. అండ్ తర్వాత ఇలాంటి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ఫీలింగ్ ఎవరికి రాదు, ఎందుకంటే వాళ్ళు ఆడే గేమ్లో టాక్సిక్ అనేది ఎక్కడ లేదు కాబట్టి అది. అండ్ తర్వాత విష్ణుకి అయిపోయింది, ప్రేరణకి అయిపోయింది. పృథ్వీ చాలా ఆరోగెంట్గా ఉంటాడు, బట్ మొన్న రీసెంట్ జరిగిన గేమ్లో తను కాంప్రమైజ్ అయిపోయి ఇంకా ఆడని అన్నట్టుగా ఏదైతే గేమ్ ఉందో పైనుంచి రాలి కిందకు వచ్చే బాల్ గేమ్లో దాంట్లో గివప్ ఇచ్చాడు, కొంచెం చూసుకున్నట్టుగా. అంటే ఒక్క గేమే ఇప్పటి నుంచి అలా ఏమి ఇయ్యలే అన్నట్టుగా పృథ్వీ కూడా ప్రామిస్ అయితే చేసేసారు. తర్వాత గౌతమ్ గురించి చూడండి, గౌతమ్ గురించి అన్ని కంప్లైంట్స్ ఇచ్చాడా, వెళ్ళేటప్పుడు ఏం చేశారు, రే గౌతమ్ నువ్వు టాప్ 2 రా, ఇది నా గట్ ఫీలింగ్, నువ్వు టాప్ 2 అన్నట్టుగా చెప్పేశాడు. సో తేజకి గౌతమ్ సత్తా ఏంటో తెలుసు. ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్కరు గౌతమ్ని, ఒక పృథ్వీ ఫ్యామిలీ తప్పితే అందరికందరూ గౌతమ్ని టాప్ 5లో కన్సిడర్ చేసినప్పుడు గౌతమ్కి ఏ రేంజ్లో బయట ఉంటుందో నా మాత్రం అసెస్ చేయలేడా? అసెస్ చేశాడు కాబట్టి గౌతమ్తో లొల్లి పెట్టుకుంటే ఆ కంటెంట్ కోసం బిగ్ బాస్ వాళ్ళు నన్ను ఉంచుతారని నేను అనుకున్నాడు. బట్ ఆ పప్పులు ఏవే ఉడక్క బిగ్ బాస్ వాళ్ళు అయితే తేజాన్ని బయటికి పంపించేశారు. అది ఓన్లీ గౌతమ్తో లొల్లి పెట్టుకోవాలి అని తన సర్వైవల్ కోసం పెట్టుకున్న లొల్లి, అంతేగాని గౌతమ్ మీద పగతోనో ఇంకోటో అయితే ఖచ్చితంగా కాదని నేను చెప్తాను. అండ్
నబీల్ని వచ్చేటప్పుడు టాప్ 3లో నిన్ను చూసా, ఇప్పుడైతే లేవు, కేవలం టాప్ 5లో మాత్రం ఉన్నావు అన్నట్టు చెప్పాడు. ఇది ఎగ్జాక్ట్గా ఏం గెస్ చేశాడు చూసారా. నబీల్ని వచ్చేటప్పుడు నిజంగా టాప్ 3లో అప్పుడుండే ఆ పొజిషన్, నబీల్కి అప్పుడున్న క్రేజ్ ఖచ్చితంగా ఇప్పుడు లేదు. అది ఇంట్లో ఉంటూనే తేజ గెస్ట్ చేయగలిగాడంటే దట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. తేజకున్న ఆ ఎబిలిటీస్, అసెస్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఏ రేంజ్లో ఉన్నాయో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. తర్వాత నిఖిల్ ఫైనల్గా నువ్వు ఎమోషనల్గా వీక్ అవుతున్నావు, అది ఒకటే నీలో మైనస్, అది ప్రాపర్గా చూసుకో, అది లేకుంటే యూ కెన్ గో ఫార్వర్డ్ అన్నట్టుగా అయితే ఆయన కూడా ఇవ్వాల్సిన బూస్ట్ అయితే ఇచ్చాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్ చాలా లెందీ అయిపోయినా కూడా కంటెంట్ పరంగా అయితే బాగానే నాకు అనిపించింది. మీకేమనిపించింది? చాలా ఇష్యూలో ప్రేరణ ఎలా అనిపించింది అండ్ విష్ణు ఎలా అనిపించింది అండ్ గౌతమ్కి గోల్డెన్ టికెట్ ఇవ్వడం వాళ్ళు వద్దన్నా కూడా మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి మాస్టర్, దయచేసి లైకులు మిస్ చేయకండి అమ్మా. బాయ్.